ఆలయ చైర్మన్ మరియు సభ్యుల నియామకం కూటమి పార్టీలకు తలనొప్పిగా మారిందా? అధినేతలు తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యే ఎంపీలు నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నారా? తమ వారికే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నారా? ఉమ్మడి జిల్లాలో నేతల వ్యవహారం చూస్తే అలానే కనిపిస్తోంది. నామినేటెడ్ పదవుల నియామకం రాజకీయ చిచ్చు రేపుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇంతకీ కూటమి పార్టీకి తలపోటుగా మారిన జిల్లా ఏది? అక్కడి రాజకీయ పరిణామాలపై ఒలుక్కేద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నామినేటెడ్ పదవుల కేటాయింపు సుదీర్ఘంగా కొనసాగుతోంది. కానీ విని ఎరుగని విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనుకున్న దానికంటే మెరుగ్గా మొత్తం టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడం తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చింది. అయితే ఎన్డీఏ కూటమి ఉండడంతో నామినేటెడ్ పదవుల పంపకంలో మెజారిటీ స్థానాలను టీడీపీ పార్టీకి చెందిన నాయకులకు కేటాయించుకున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో కూటమి నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. అధికారంలోకి వచ్చాక ఏడాదిలో మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు, కుల సంఘాల చైర్మన్ డైరెక్టర్లు ఇలా నామినేటెడ్ పదవుల పంపకంలో తమకు అన్యాయం జరిగిందని జనసేన, బీజేపీ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక చైర్మన్ పదవులు టీడీపీ నాయకులకు కేటాయించి నామమాత్రపు డైరెక్టర్ పోస్టులను జనసేన, బీజేపీకి కేటాయించారని నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ పదవులకు, డైరెక్టర్ పదవులకు సంబంధించి జనసేన పార్టీ అవకాశం ఉన్నా ఆఖరి నిమిషంలో సర్దుబాటు చేయలేకపోతున్నామని చెప్పి టీడీపీ నాయకులకు పదవులు కట్టబెట్టారట. మరోవైపు 4 నెలల క్రితం ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి జనసేనకు చెందిన మహిళా నాయకురాలు మైలేరి సురేఖకు కేటాయించారు. దీంతో జేఎస్పీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్ట్ ఇవ్వడాన్ని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తమ వర్గానికి చెందిన నాయకుడికే చైర్మన్ పదవి దక్కించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టారు. 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదు. దీనికి ముఖ్య కారణం ఎమ్మెల్యే అని బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేను కాదని ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించలేని పరిస్థితి ఉందని జనసేన నాయకులు నిరుత్సాహంలో ఉండిపోయారు. ఆళ్లగడ్డలో తెలియకుండానే టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇక ఇప్పుడు కొత్తగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో సభ్యులను మార్చడం కొత్త వివాదానికి తెరలేపింది. ఇటీవల ప్రకటించిన ఆలయ చైర్మన్ సభ్యుల లిస్టులో నంద్యాలకు చెందిన డాక్టర్కు కేటాయించారు. దీంతో వెంటనే నంద్యాల మంత్రివర్గం డాక్టర్పై వేసిన ముద్ర వారికి ఏ విధంగా నామినేటెడ్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆమెను తొలగిస్తూ ఇటీవల కొత్త లిస్టును ప్రభుత్వం విడుదల చేసింది. తమ వారికి దక్కితే ఓకే, కానీ తమను కాదని పదవులు కేటాయిస్తే వారిపై దుష్ప్రచారం చేయడం, నేరుగా నాయకులను కలిసి పదవులు దక్కించుకున్న వారిని పదవి తొలగించే వరకు పట్టుబట్టడం రాజకీయానికి తరలించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తమకు పదవులు దక్కలేదని కూటమి నేతలు నిరాశగా ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ చేస్తున్న రాజకీయాన్ని చూస్తూ మంచి ఛాన్స్ కోసం మిగతా పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. అలా తమకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేసి చూపుతామని జనసేన, బీజేపీ నాయకులు బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ దూసుకు వెళుతుంటే, తమకు రావాల్సిన పదవులు టీడీపీ తన్నుకుపోతుంటే కూటమిలోని మిగతా 2 పార్టీలు టీడీపీని దెబ్బకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల రాజకీయం ఎలా ఉండబోతుందో చూడాలి.